నాకు మిగిలింది ఇప్పుడు నా చెల్లెలు, దాని కూతురు. మా నాన్న కోరిక కోసమైనా నేను వాళ్ళని కలుసుకోవాలి. నందిని, నిన్ను వెతుక్కుంటూ నీకోసం మీ అక్క ఎన్నాళ్ళ తర్వాత వస్తుంది. నా తోడు పుట్టిన దానిగా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావనే నమ్మకంతో వస్తున్నాను. భగవంతుడా, ఇన్నాళ్లకు నన్ను మా చెల్లెల్ని కలపాలని రాసిపెట్టావా? నా చెల్లి ఇంటి గుమ్మం ముందు నిలబడి తలుపు కొట్టడానికి కూడా ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది నాలో. నందిని, నందిని, నందిని. ఎవరు? నేనమ్మా, మీ అమృతక్కని. వచ్చి తలుపుతే నందిని. ఈ బొమ్మలు చూసి నా చెల్లెలి కూతురు ఎంత సంతోషపడుతుందో. ముఖ్యంగా మా వెంకట్రావు. ఎన్నాళ్ళు నా పర్సనల్ లైఫ్ అంతా మిస్ అయిపోయాను. ఇక నుండి నేను, మా చెల్లెలు, మా మరిది, మా చెల్లెలు పాప. చాలు, ఇంక చాలు. ఇంక నా జీవితానికి ఇంతకు మించి ఏమక్కర్లేదు. ఎవరు కావాలండి? నందిని. నందిని వెంకట్రావులు ఈ ఇంట్లో ఉండాలి కదా. నందిని వెంకట్రావా? ఆ పేరు గల వాళ్ళెవరూ లేరమ్మా ఇక్కడ. ఎవరే? ఎవరో నందిని వెంకట్రావటండి. ఓహో, వాళ్ళ అప్పుల పాలే ఇల్లు అమ్మేసి సంవత్సరం అవుతుందమ్మా. అప్పులు పాలవడమా? అదేంటి సార్? కనీసం వాళ్ళు ఎక్కడున్నారో అడ్రస్ ఏమైనా తెలుసా? లేదమ్మా, 6 నెలల క్రితం వరకు పక్క వీధిలో అద్దెకుండేవారని తెలిసింది. అక్కడ కూడా అద్దె కట్టలేక అక్కడ్నించి కూడా వెళ్ళిపోయారని విన్నాం. చెల్లెలు ఇన్నాళ్ళు తన కష్టాలు దాచుకుందా? భగవంతుడా, నేను ఇన్నాళ్ళు మా అమ్మకు దూరం అయ్యాను, మా నాన్నకి దూరం అయ్యాను అని బాధపడేదాన్ని. ఇప్పుడు నా చెల్లెల్ని కూడా నాకు దూరం చేశావు.
బొమ్మల్ని నా చెల్లెలి కూతురికిస్తే ఎంత సంతోషపడుతుందో అనుకున్నాను. కానీ ఆ దేవుడు నన్ను కూడా ఒక బొమ్మను చేసి ఆడుకుంటున్నాడు. నందిని, ఎక్కడున్నావు తల్లి? ఏ కీర్తి, ఏంటి కొత్త నాటకం? నీరజ, నీకు సీమంతం అని చెప్తే నువ్వు నమ్ముతావేమో కానీ నేను నమ్మను. లేదు మేడం, వీళ్ళంతా మారిపోయారు. మా మావయ్య గారు అత్తయ్య గారిని కూడా కన్విన్స్ చేసి ఇంటికి తీసుకొచ్చారు. మీరు కూడా వీళ్ళని క్షమించి నా సీమంతానికి రావాలి మేడం. ఏరా రవీంద్ర, మొహన్ నిండా రకరకాల ఎక్స్ప్రెషన్స్ మారిపోతున్నాయి. ఇదంతా నిజమేనా? నమ్మచ్చంటావా? శర్వాణి, ఏంటిది? వాళ్ళు మారిపోయిన ముర్రు అని మొత్తుకుంటే నమ్మకపోతే ఎలా? అమ్మయ్యా, చూడు శర్వాణి, మా మనసు మాధవ్ అర్థం చేసుకున్నాడు కానీ నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఏయ్, నువ్వు కాస్త ఒళ్ళు ఇప్పుడు ఆపుతావా? రే రవీంద్ర, నువ్వు చెప్పు, ఏం జరుగుతుందిరా మీ ఇంట్లో? మేడం, మీరు నాకు పెళ్లి చేశారు. ఫస్ట్ నైట్ చేయకుండానే తండ్రిని చేశారు. ఇప్పుడు మా బాబేమో శ్రీమంతం అంటున్నాడు. ఇప్పుడు నవ్వాలో అర్థం కావటం లేదు, ఏడవాలో అర్థం కావటం లేదు. శర్వాణి, వాళ్ళని వీళ్ళని అడగడం ఎందుకు? నీరజే వచ్చి తన సీమంతానికి ఇన్వైట్ చేస్తుంటే నువ్వు ఇంకా ఆరాలు తీయడం మంచిది కాదు. మాధవ్, ఈ బెటాలియన్ గురించి నీకు పూర్తిగా తెలీదు. వీళ్ల గురించి తెలియకపోతే నీరజ గురించి నీకు తెలుసు కదా. కుదిరితే వెళ్ళి 2 అక్షింతలు వేసిరా, లేదంటే సైలెంట్గా ఉండు. మంచి వాళ్ళని మారిన వాళ్ళని ఇన్సల్ట్ చేయకు ప్లీజ్. మాధవ్, నువ్వు వీళ్ళ ఎక్స్ప్రెషన్ చూసి నమ్మేస్తున్నావేమో, కానీ వీళ్ళు... మేడం ప్లీజ్, కనీసం నన్నైనా నమ్మండి. నీరజ, నీ ఫేస్ మీద కాఫీ విసిరాడు ఏంటి అని అడిగినప్పుడు నువ్వు నా కుటుంబం కాకరకాయ అని చెప్పావు. అప్పుడే నువ్వు ఎంత అమాయకురాలువో అర్థమైంది. నువ్వెన్నైనా చెప్పు, నాకు వీళ్ళల్లో ఎవరిపైనా నమ్మకం కుదరడం లేదు. మేడం ప్లీజ్, మావయ్య అత్తయ్య కలిసిపోయారు. మా ఆయన కూడా మెల్లమెల్లగా మారిపోతున్నారు. రేపు జరగబోయే సీమంతమే మాకు శుభసూచకం. అబ్బా నీరజ, నువ్వు వీళ్ళ మాటలు నమ్మి తలూపుతున్నావు. తేడాలొస్తే నువ్వు ఊపిన తల్లని అమ్మోరికి బలిచ్చినట్టు బలిస్తారు వీళ్ళు. శర్వాణి, ఇది అన్యాయం. నువ్వు మమ్మల్ని మారమని చెప్పావు, మేం మారాం. తీరా ఇప్పుడు కూడా దెప్పి పొడుపు మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఏ కీర్తి, మీ వేషాలు నాకు బాగా తెలుసు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి ప్లీజ్ మేడం, మీకు చేతులెత్తి దండం పెడతారు. మీరు నా ముందు మా ఆయన్ని మా మావయ్య గారిని ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధగా ఉంది. నీరజ, నువ్వు సంతోషంగా ఉండాలంటే ఫస్ట్ వీళ్ళు చెప్పే మాటలు నమ్మకు. నిజంగా మీరు నా క్షేమం కోరుకునే వాళ్లే అయితే దయచేసి వాళ్ళని అలా మాట్లాడడం ఆపండి మేడం. నీరజ, నేనెందుకు మాట్లాడుతున్నానో ఏం మాట్లాడుతున్నానో నీకు అర్థం కావడం లేదు. నాకు అర్థమవుతుంది మేడం, కానీ మీరు ఆలోచించేది రాంగ్. నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి, జస్ట్ బ్లెస్సింగ్స్ మాత్రమే. రేపు నా సీమంతానికి మీరొచ్చి నన్ను ఆశీర్వదించండి మేడం. అది కాదు నీరజ. మేడం,
మీరు నాకు పెళ్లి చేసి కొత్త జీవితాన్ని చూపించారు. కాని నా కాపురం మాత్రం నేనే నిలబెట్టుకోవాలి. అది నా బాధ్యత కూడా. విడాకుల నోటీస్ పంపించిన మా అత్తయ్య గారే మనసు మార్చుకుని ఇంటికొచ్చారు. అటువంటిది మీరు మనసు మార్చుకోలేరా మేడం? ప్లీజ్ మేడం, ఇప్పుడు నాకు నా అనేవాళ్ళు ఉన్నారు అంటే అది మీరొక్కరే. దయచేసి వచ్చి నన్ను ఆశీర్వదించండి మేడం. నీరజ, శర్వాణితో పాటు మేమందరం వస్తున్నాం. మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళండి. మాధవ్, శర్వాణి ప్లీజ్, నా కోసం కాకపోయినా నీరజ కోసమైనా నువ్వు ఇప్పుడు కన్విన్స్ కావాలి. ప్లీజ్ మేడం, నా కోసం. సరే వస్తాను. కోసం వెతకని చోటంటూ లేదు. ఎక్కడున్నావు నందిని? ప్లీజ్ లక్ష్మి, నా నోట్బుక్ ఇచ్చే, నేను ఇంటికి వెళ్ళాలి. ప్లీజ్ శీతల్, రాసుకుంటాను. నేను ఇలాగా స్కూలుకు రాలేను కదా, కనీసం హోంవర్క్ అయినా చేసుకుంటాను. శీతల్, రేపు కూడా నువ్వు నాకు హోంవర్క్ తీసుకొస్తావా? నేను ఇక్కడే రాసుకుంటాను. ఇంటికి లేట్ గా వెళ్తే మా మమ్మీ కొడుతుంది లక్ష్మి. 2 days లో డాడీ స్కూల్ ఫీజు కడతానన్నారు కదా, అప్పుడు నేను కూడా నీలాగా రోజు స్కూల్కి వచ్చి ఎంచక్కా ఇంటి దగ్గరే హోంవర్క్ చేసుకుంటాను.
పాపా నీ పేరేంటమ్మా? శీతల్, నేను రాసుకుంటాను. ఆంటీతో నువ్వు మాట్లాడు. మా లక్ష్మి రాసుకుంటుంది. మీరేం అడగాలన్నా నన్నే అడగండి. ఈ బొమ్మలు ఇస్తాను. మీ ఫ్రెండ్ చిన్న ముద్దిస్తుందా? నో. ఆంటీ, మీరు నాకు ఈ బొమ్మలు ఇస్తే నేను మీకు 4 కిస్సెస్ పెడతాను. శీతల్, 4 అంటే ఇంకో ఫింగర్ కూడా ఉండాలి. ఫ్రెండ్స్, నో. ఆంటీ చేతిలో బొమ్మ ఉంది లక్ష్మి. ఫ్రెండ్ని చేసుకుందాం. ఇదిగో లక్ష్మి, నా దగ్గర బోలెడన్ని చాక్లెట్స్ ఉన్నాయి. మీకెన్ని కావాలంటే అన్ని ఇస్తాను. ఓకేనా? మా మమ్మీ చాక్లెట్లు తినొద్దని చెప్పింది. నాకేమీ వద్దు. లక్ష్మి, నువ్వు చదివేది ఎల్కేజీ, మరి ఎల్ఎల్బి అని రాసుకున్నావేంటి నీ బుక్ మీద? ఎల్ఎల్బి అంటే ఎంత పెద్ద చదువు నీకు తెలుసా? నేను ఎల్కేజీ కాదు, PP1. మరి నీ నోట్బుక్ పైన ఎల్ఎల్బి అని రాసుకున్నావేంటి? అయ్యో, నన్ను హోంవర్క్ చేసుకోనివ్వవా నువ్వు? ఎల్ఎల్బి అంటే లాయర్ అమ్మా. నేను పెద్ద అయ్యాక అదే అవ్వాలని మా అమ్మ చెప్పింది. నిన్ను ఎల్ఎల్బి చదవమని మీ అమ్మ చెప్పిందా? మా నాన్న కూడా చెప్పాడు. లక్ష్మి, మీ అమ్మ ఎక్కడుంటుంది? మా ఇంట్లో ఉంటుంది. నన్ను హోంవర్క్ చేసుకోనివ్వండి ప్లీజ్. సరే సరే, నిన్ను డిస్టర్బ్ చేయను. నిన్ను నీ పట్టుదలని చూస్తుంటే ముచ్చటేస్తోంది. ప్లీజ్ నాకొక ముద్దిస్తావా? ముద్దు పెడితే మళ్ళీ నేను డిస్టర్బ్ చేయవు కదా? ప్రామిస్? సరే, దగ్గరికి రా. ప్లీజ్, నేను హోంవర్క్ చేసుకోవాలి. వెళ్ళిపోండి. ఏమైంది ఆంటీ? ఏం లేదురా, నాకు మా అమ్మ గుర్తొచ్చింది. నిజంగా నిన్ను కన్నవాళ్ళెవరో చాలా అదృష్టవంతులు. సరే, ఇప్పటికే నేను మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేశాను. సీ యూ, బాయ్. ఆంటీ, ఫ్రెండ్స్, ఫ్రెండ్స్, ఫ్రెండ్స్.
మాధవ్ గారు చెప్పండి. అమృత గారు, నందిని వెంకట్రావుల అడ్రస్ దొరికింది. ఓకే అండి, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఫ్రెండ్స్, నాకు అర్జెంటుగా వర్క్ ఉంది, నేను మళ్ళీ కలుస్తాను. బాయ్. దీని కడుపులో పుట్టే బిడ్డ ఆడపిల్లైతే శర్వాణి పేరంట. ఒకవేళ మగపిల్లాడు పుడితే? మగపిల్లాడైతే దాని బాబు పేరంట. ఇక చూడు, ఆ శర్వాణి దగ్గర నుండి సెంటిమెంటుని క్వింటాల క్వింటాల చొప్పున తోడేస్తాను.